అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. వాళ్ళు అడిగేది ఏంటంటే చనిపోయినటువంటి ఈ యొక్క పశువులకి ఇన్సూరెన్స్ చేయించలేదు అధికారులు. దానికి ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తింపజేయటం, లేకపోతే కనుక ఏదైనా పథకంలో వాళ్ళకి ఏదైనా గేదెలు ఇవ్వటం, లేకపోతే కనుక లోన్ ద్వారా బ్యాంక్ లోన్ ద్వారా కనుక రీప్లేస్ చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అది ముఖ్యంగా ఏంటంటే దాని మీద ఏదైనా రిపోర్ట్ వస్తే కనుక ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని అడుగుతా ఉన్నారు. ఆ ఇష్యూ నా దృష్టికి వచ్చిన వెంటనే మొత్తం టీమ్స్ ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో అందరికి పంపించాం అధ్యక్ష. శాంపిల్స్ అన్ని తీసి ల్యాబ్కి పంపించాం. అసలు వాస్తవాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలి. రెండవది ఇన్సూరెన్స్ అధ్యక్ష. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకొస్తున్నాం. అయితే ఇన్సూరెన్స్ వచ్చేలోగా ఏవైనా సరే ఇటువంటి ఇష్యూలు జరిగేటప్పుడు ప్రభుత్వమే దాన్ని నష్టపరిహారం ఇచ్చే విధంగా ఇప్పటికే గత 5 సంవత్సరాలు ఉన్న పెండింగ్ కేసులు కానీ ఈ 14 మాసాల్లో జరిగినటువంటి కేసులన్నింటికీ మొన్నే 108 కోట్ల రూపాయలు ఇచ్చి కాంపన్సేషన్ అంతా ఇచ్చాము అధ్యక్ష. దీన్ని కూడా ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ ఎన్ని పశువులు చచ్చిపోయాయి, ఎవరెవరు చచ్చిపోయి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. థ్యాంక్ యూ.